ఇక శ్రీకాకుళం జిల్లా ఈదుపురంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. శాంతమ్మ అనే మహిళ ఇంటి వద్ద వారికి ఉచిత గ్యాస్ సిలిండర్ను పంపిణీ చేశారు. ఇప్పుడు లైవ్ ద్వారా చూద్దాం. ఫోన్ చేస్తున్నాడు ఎప్పటికప్పుడు. ఏం చదువుకున్నాడు ఆయన? కాదు కదా, ఆయన ఏం చదువుకున్నాడు? మీ అబ్బాయి 9 చదివాడు సార్. 9 చదివి ఫెయిల్డ్ అయిపోయాడు. మరి ఎట్లా వెళ్ళిపోయాడు? అమెరికా ఏ దేశాన్ని పోయాడు? దుబాయ్కా? దుబాయ్కి వెళ్ళిపోయాడు. చిన్న పాపే సార్ చదివించాడు. అందరికంటే ఎక్కువ ఈ అమ్మాయి చదివిందా? ఎక్కడమ్మా డిగ్రీ ఎక్కడ చేయించావు? ఇచ్చాపురమా? కవిట్లో. కవిట్లో కాలేజ్ ఉందా? కూడా మనమే బాహుదాదులు కూడా బాహుదాదు. ఇప్పుడు నీళ్ళు ఎన్ని పోతాయి బాహుదాలో? నీళ్ళు వస్తూ ఉంటాయా? దీని మీద చెక్ డ్యామ్లు ఉన్నాయి. ఇప్పుడు చెక్ డ్యామ్లు కట్టారా? గ్రోయిన్స్ అని ఉంటే మెయింటైన్ చేయలేక పూర్తిగా పోయాయి. మనం అప్పుడు మళ్ళీ 4 years లో గ్రోయిన్స్ అన్ని పెట్టాం. 5 years ఎవ్రీ ఇయర్ మెయింటైన్ చేయాలి సార్. రమ్మా ఈ సెవెన్ కాన్స్టిట్యూన్సీ శాండ్లు కూడా ఇది పల్లాసి ఇబ్బందులు. మనం స్టాక్ పాయింట్ పెట్టకపోతే 2 కాన్స్టిట్యూన్సీలో సమస్య. ఎందుకంటే మనకి నష్టం బాహుదాలు లేదా శాండ్? బాహుదాలో మనం 3 ఇచ్చిన తర్వాత చాలా తక్కువ. అది 10 kilometers ఉంది. అది కిందకి వెళ్ళిపోయింది సార్. ఒరిస్సా సైడ్ రెండింటికి స్టాక్ పాయింట్ పెట్టి మనకి ఇంకో పాత్రలో వాడిపెట్టు పర్లా దాంట్లో పెడుతుంది. ఇది ఉంది కదా, దీంట్లో పెట్టి వేస్తారు. ఏమన్నా నువ్వే పెట్టు, నువ్వే పోయి కొద్దిగా. సరిపోతుందమ్మా. చాలే ఎక్కడికి పెట్టమంటారా? రమ్మండి. అమ్మా రండి. ఎవరు ఉంటారు? రండి. రామ్మోహన్ ఏంట్రా, నీ పేరేంటి? ఏమ్మా? నిహాన్. కానీ ఓకే.
బాగానే ఉంది నేను తల్లి కాదు నా ఉద్దేశం అది నేను అప్పుడు చెప్పేవాడిని మీటింగుల్లో ఇప్పుడు నేను గ్యాస్ ఇచ్చాను మా ఆడవాళ్లే కాదు మగవాళ్ళు కూడా వంట చేయొచ్చు పెద్ద కష్టమేం కాదు వీళ్ళు డాక్రా సంఘాలు బయట పోయి వస్తూ ఉంటారు మగవాళ్ళు ఇంట్లో వంట చేసి పెట్టండి వచ్చే లోపల అని చెప్పేవాడిని అప్పట్లో బాగా చాలా సంతోషాన్ని బాగా కనెక్ట్ అయిన ఇది బాగా కనెక్ట్ అయిన ఇది మేజర్ స్కీమ్ నా లైఫ్లో ఏంటంటే నాకు ఒక కమిట్మెంట్ అప్పట్లో ఎవరు ఆలోచించారు నాకు ఒక ఉండేవాడు నాయక్ అని రామ్ నాయక్ పెట్రోలియం మినిస్టర్ రామ్ నాయక్ చెప్తే అది ఎట్లా అవుతుంది సార్ అన్నాడు అది ఎట్లా అవుతుంది ఇది వస్తున్నాను లేకపోతే సార్ ఆ ఎంపీస్ కూపన్స్ ఇస్తే కానీ కలెక్షన్స్ ఉండే కాదు ఎమ్మెల్యేస్ కి 3 కూపన్లు ఇచ్చేవాడు 3 గ్యాస్ కనెక్షన్లు ఇప్పుడు ఈ ఇల్లు చూస్తే వేర్ మీరు ప్లానింగ్ ఫ్యూచర్లో శాంతమ్మ సరే శ్రీనాథ్ ఆయన ఉన్నాడు ఇప్పుడు ఏంటంటే మెయిన్గా ఇక్కడ ఒక సన్ను 2 డాటర్స్ అందరూ పెళ్ళి ఎండిపోయారు ఆయనకు ఓల్డేజ్ పెన్షను 4,000 రూపాయలు వస్తుంది ఆ అమ్మాయి కూడా డిగ్రీ చేసింది కానీ భర్త మాత్రం ఉద్యోగం చేస్తాడు తమిళనాడులో వెల్టర్గా పనిచేస్తాడు ఇక్కడ అమ్మాయి ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం ఆ బాబు కోసం ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఇష్యూ household information ఆ ఎక్సర్సైజ్ జరగాలి అది జరిగినంత వరకు పీస్ మిల్గా మీరు సపోర్ట్ చేసేటవుతుంది తప్ప ఏం కాదు ఇప్పుడు అమ్మాయి బిఏ చేసింది దగ్గర ఏం చేసాము బిఏనా ఏం చేసాము బీకామ్ కంప్యూటర్ నేను ఇక్కడ ఎన్ని రోజుల నుంచి మాట్లాడుతున్నాను వర్క్ ఫ్రమ్ హోమ్ ఇప్పుడు అలాంటి అమ్మాయికి ఇక్కడ ఉద్యోగం ఈ ఊర్లోనే వర్క్ ఫ్రమ్ హోమ్ ఎందుకు మనం ప్రమోట్ చేయకూడదు వర్క్ స్టేషన్స్ ఎందుకు ప్రమోట్ చేయకూడదు దట్ ఈస్ వేర్ ఐఎమ్ థింకింగ్ మీరు కూడా క్రియేటివ్గా ఆలోచించి ఆ అమ్మాయికి వర్క్ ఫ్రమ్ హోమ్ చేశారనుకోండి మినిమం 30,000 రూపాయలు 20,000 రూపాయలు వస్తుంది ఆ అమ్మాయి హ్యాపీగా ఉంటే మీకు కూడా ఇబ్బంది ఉంటుంది ఇప్పుడు ట్విట్టర్ ఉద్యోగానికి ఆయన అక్కడికి వెళ్ళాడు ఈ క్రియేటివ్ కావాల్సింది దానికి కావాల్సిన స్కిల్స్ అని డెవలప్ చేసి ఇమీడియట్గా వాళ్ళలో వాళ్ళిద్దరూ చేసిన ఈ అమ్మాయికి అందరూ రైట్ స్కిల్ డెవలప్మెంట్ చేసి సరిపోతుంది నేను నేర్చుకుంటాను అందులో కంప్యూటర్ బీకామ్ ఇది క్లిష్ట రావుడు అదే మరి మీ ఇంటి పైన కరెంటు పైన ఇదిస్తా పెట్టుకుంటారమ్మా సోలార్ పెట్టుకుంటారా ఫ్రీగా కరెంటు ఉచితంగా పైన ఎంత వస్తుందమ్మా బిల్లు 200 లోప అప్పుడు అది పెడితే అది పెట్టారనుకోండి ఒక 2,000 రూపాయలు సంవత్సరానికి ఉపయోగపడుతుంది మీకు కావాల్సినప్పుడు బయట నుంచి ఇస్తారు మీకు సంతోషం తీసుకుంటారు మీకు ఎక్కువ వస్తే బయట కూడా అనుకోవచ్చు అది కూడా ఈ ఊళ్ళో సోలార్ని ఓకే ఎన్యూమరేట్ చేయండి ఊరంతా ఎంతమంది తీసుకున్నాను $2,700 plus $2,500 మనకి 5,000 ఇన్కమ్ యాడ్ అవుతుంది
అమ్మాయికి ఉద్యోగం వస్తే సెకండ్ లైఫ్ వస్తుంది. ఆ అమ్మాయికి ఎట్టి పరిస్థితులు ఇవ్వాలి రాష్ట్రం మా అదృష్టం వీళ్ళెందరూ కూడా సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. మరి జిల్లా మంత్రి నిరంతరం కృషి చేస్తున్నటువంటి చింతనాపు అచ్చెన్నాయుడు గారి వేదికకు సాదరంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. లబ్ధిదారులు పుష్పలత అంబటి, అంబటి ఆరోగ్య, అంబటి శాంతమ్మ, జల్లేపల్లి శాంతమ్మ సాదరంగా పలుకుతున్నాము. మరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడానికి నిరంతరం కృషి చేసినటువంటి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ వారిని కూడా వేదిక పైన ఆశ్చర్యాలు కావాల్సిందిగా వినమ్రపూర్వకంగా కోరుతూ ఉన్నాం. ప్లీజ్ అందరూ కూడా కూర్చోవలసిందిగా కోరుతూ ఉన్నాం. ప్లీజ్ సార్. సార్ లేదే లేదు సార్, లేదు మీది లేదు, మీరు లేదు, కూర్చోండి ప్లీజ్. అందరూ కూడా కూర్చోవలసిందిగా కోరుతున్నాము. కూర్చో ప్లీజ్ సార్, ప్లీజ్. అందరికీ విన్నపము ఇక్కడి నుంచి చాలా క్లియర్ గా కనిపిస్తారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. ఇంకొకసారి మీకు అభ్యర్థిస్తూ ఉన్నాము, కూర్చోండి ప్లీజ్, కూర్చోండి. చాలా ఇంతవరకు ఎంతో క్రమశిక్షణతో ఉన్నారు. మీరందరూ కూడా కూర్చోవలసిందిగా ఇంకొకసారి మీకు అభ్యర్థిస్తూ ఉన్నాను. ప్లీజ్ ఎవరైతే ఉన్నారో అక్కడ మన నిల్చున్నటువంటి అధికారులు, వాలంటీర్స్ కూర్చోబెట్టవలసిందిగా మీకు కోరుతూ ఉన్నాము. అందరూ కూడా కూర్చోవాలి ప్లీజ్, ప్లీజ్. అందరూ కూడా కూర్చోవలసిందిగా కోరుతూ ఉన్నాము. కూర్చోండి అమ్మా ప్లీజ్. మా చివరిలో ఉన్నటువంటి వాళ్ళు కూర్చోండి ప్లీజ్, కూర్చోవాలి, అరగకూడదు అమ్మా, కూర్చోవాలి ప్లీజ్. ఒక్కసారి చెప్పండి. ఈ కార్యక్రమం చాలా చక్కగా ముగింపు పలకదాం. మరి ఆంధ్రప్రదేశ్ లో ఈ పథకం ఈరోజు ఈదుపురం నుంచి ప్రారంభించడము, ఇచ్చాపురము ముఖ్యంగా ఈ ప్రాంత వాసులందరూ కూడా ఎంతో ఆనందించవలసింది. మరి ఆ గౌరవాన్ని మనం దక్కించుకోవాలి. మీరందరూ కూడా ఎంతో క్రమశిక్షణతో కూర్చోవలసిందిగా కోరుతూ ఉన్నాను. ప్లీజ్ కూర్చోవలసిందిగా కోరుతూ ఉన్నాము. మన అందరి తాలూకు అదృష్టం ఇది. ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించుకునే భాగ్యాన్ని మనకి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు